రాజా అండ్ లోన్ లవంగం క్యారెక్టర్స్ భలే ఉన్నాయి కదా. ఏంటి స్క్రిప్ట్ రెడీ అయిపోయారా? అక్కర్లేదండి, ఈ క్యారెక్టర్స్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు ఇప్పుడు రాకింగ్ రాకేష్ అండ్ కిర్రాక్ ఆర్పి. అరే 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 డాన్స్ మానేసి డైలాగులు చెప్పు. నమస్తే అండి, బ్యాంక్ ప్యూన్ నేను. మీరు చిరంజీవి గారి ఫంక్షన్కి రాజమండ్రి రాకపోతే చిరంజీవి గారి ఫంక్షన్ మీరు రాకపోతే మీరు వచ్చారు సార్. ఆ టైంకి బిర్యానీ వండి పెట్టాను నేను. మీరు చాలా బాగుందని చెప్పారు సార్. అరే అరే నీ గురించి కాదురా, స్కిట్ లో డైలాగులు చెప్పు. సార్ ఈ బ్యాంకుకి కొత్త మేనేజర్ పాత మేనేజర్ వస్తున్నారు. పాత మేనేజర్ రాడు, కొత్త మేనేజర్ వస్తున్నారు. ఆయన ఎలా ఉంటాడో తెలియదు. నేనేనండి కొత్తగా వచ్చిన బ్యాంక్ మేనేజర్ ని. ఈ చేతులతో ఎంతో మందికి వందల మందికి లోన్లు ఇచ్చి రేఖలన్నీ అరిగిపోయాయి. లోన్లు తీసుకున్నప్పుడు మాత్రం అమ్మా లోన్ ఇవ్వండి, తండ్రి లోన్ ఇవ్వండి అంటారు. లోన్ తీసుకున్న తర్వాత లోన్ వసూలు చేయడానికి వెళ్తే లోన్ ఇవ్వండి అంటే మీరెవరో నాకు తెలియదని చేతులు ఎత్తేస్తూ ఉంటారు. అందుకే వసూలు రాజా అని పేరు పెట్టుకున్నాను. ఎవరు లోన్ తీసుకుంటే వాళ్ళ దగ్గర వసూలు చేయడానికే పుట్టాను. ఈ చేతులతో తీసుకున్న లోన్లన్నీ కట్టిచ్చేస్తా. పిఠాపురం సార్ ఏమంటావు నువ్వు? సార్ నా బాబు మీకు భోజనం చాలా బాగుందని చెప్పారు సార్. నేను చెప్పమంది అది కాదు. ఫైల్స్ ఉన్నాయా? అవును ఫైల్స్. మాతలు వేసుకుంటే తగ్గుతాయి. నేను అడిగేది నీ ఒంట్లో ఫైల్స్ గురించి కాదు, మన బ్యాంకు లో ఉన్న ఫైల్స్ గురించి. ఇక్కడికి వచ్చి నుంచో. 2010లో బ్యాంక్ లోన్ కట్టుకోకుండా వదిలేసింది ఎవరు? లోన్ లవంగం. 2012లో లోన్ లవంగం. 2015లో లోన్ లవంగం. 2006లో లోన్ లవంగం. 2016లో లోన్ లవంగం. ఎవడే ఈ లోన్ లవంగం? బిర్యానీ చాలా బాగుందని చెప్పిన సార్. పట్టుకో. నీకు ఈ లోన్ లవంగం ఇండు తెలుసా? తెలుసండి. ఓకే yes come on follow me. లోను కట్టలేక ఆత్మహత్య చేసుకున్న వ్యాపారి ఎట బతుకుతాడు సరే నాకు అర్థం కాదు. జీవితంలో ఎట బతుకుతాడు? మీ పేపర్ చదివింది చాలు గానీ మీ నాన్నకి హాస్పిటల్లో జాయిన్ చేసి సంవత్సరం అవుతుంది. డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకురారా? డిశ్చార్జ్ చేయాలంటే డబ్బులు ఉన్న పల్లె లోన్ పెట్టా, అది రాని తీసుకొని వస్తా. సర్లేండి, పండుగ వస్తుంది, ఒక చీర కొనుక్కుంటారా? లోన్ పెట్టుకున్నాను మేము రాగానే కొనిస్తా. చీర కూడా లోనా? అసలు మొగడు మీరా వాడా? ఎవడా? ఇంటి ఓనరు. లేనప్పుడు ఇంట్లో వస్తున్నాడు పోతున్నాడు తెలుసా? వాడు వస్తుంటా పోతుంటా చెప్పు తీసుకొని చెప్పకుండా వస్తున్నాడు ఎందుకు చెప్తున్నావు నాక? హలో, మీరు రెంట్ కట్టి 10 నెలలు అవుతుంది తెలుసా? ఆ యదవ నాకు చెప్పిన హోమ్ లోన్ పెట్టాను, రాగానే నీ మొహన్ పడేస్తాను రా చెప్పిన. హోమ్ లోన్ అంటే ఇల్లు కట్టుకోవడానికి ఇస్తారండి, రెంట్ కట్టడానికి కాదు. ఓ నీ అమ్మ పడవా, ఓడి ఎలా చెప్పినా సరే నా వాడకం మాత్రం ఇలానే ఉంటది. వంటగది లేదు పెట్టినట్టున్నా. సాంబార్ పెట్టానండి, పక్కనే ఉందా? గరెట్ ఉంది, గరెట్ తీసుకో సాంబార్ లో పెట్టు. పెట్టేసి ఏం చేస్తావా? తిప్పుతా ఉండాలి. చెప్పుకోబో. పిఠాపురం ఇదేనా లవంగం ఇల్లు? అయ్యేనే సార్. ఓకే కమాన్. ఎవరున్నారండి ఇంట్లో? బయటికి రండి. ఎవరో ఎందుకుంటారు? నా ఇంట్లో నేనే కదా ఉంటానా? ఇతనే కదా? ఇతనే. ఓకే వెరీ గుడ్. ఫైల్ తీసుకో. లోన్ల మీద లోన్లు తీసుకొని ఎవ్వరికి చిక్కకుండా బ్యాంక్ లోన్ కట్టకుండా తిరుగుతున్నావు. నీ చేత లోన్ కక్కడానికి నేను మా పిఠాపురం వచ్చాం. ఎస్ చాలా మంది వచ్చినారు, పెరిగిందేమో లేదు పోండి పెరట్లో మొక్క తప్ప. రే 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 పిఠాపురం సార్, నువ్వు ఫైల్ అక్కడ పెట్టుకో. పొద్దుతిరుగుడు పువ్వు పంటేసావు. పొద్దుతిరుగుడు పువ్వు అంటే సన్ఫ్లవర్. ఆ ఆయిల్ తో ఎన్నో చేసుకోవచ్చు, అద్భుతాలు సృష్టించవచ్చు, ఔషధాలు సృష్టించవచ్చు. అంత గిరాకీ ఉన్న పంటేసి మా బ్యాంకు నువ్వు లోన్ ఎందుకు కట్టలేదు? ఎవడు కాదన్నాడు? నీ దగ్గర లోన్ తీసుకొని పొద్దుతిరుగుడు పువ్వుకి గింజలేసిన ఆ ఎత్తులు పెరిగినాయి. అబ్బా పొద్దుతిరుగుడు పువ్వు ఇంత ఎంత పువ్వు కాసినప్పుడు లోన్ కట్టాలి కదా. మధ్యలో ఏం జరిగిందని అడగవు నువ్వు మేనేజ్. ఓకే ఏం జరిగింది? పొద్దుతిరుగుడు పువ్వుకి కాయతొలుచు పురుగు పట్టింది. పొద్దుతిరుగుడు పువ్వుకి కాయతొలుచు పురుగు పట్టిందా? పట్టింది. అది ఇంపాసిబుల్, పట్టదయ్యా. ఆ విషయం నీకు నాకు తెలుసు. పురుగు తెలుసా? అలా కలుస్తానే ఉండింది. అది
మొత్తం చేసింది. నేను నా భార్య 24 గంటలు ఈ ఆడస్తానే ఉన్నా. 2012 మొక్కజొన్న పంటేసావు, స్వీట్ కార్న్. అబ్బా, అసలు మొక్కజొన్న కంటే కాల్చుకొని తినొచ్చు, పిండి వేసుకొని రొట్టెలు చేసుకోవచ్చు. అంత అద్భుతమైన పంటేసి మా బ్యాంకు నువ్వు లోన్ ఎందుకు కట్టలేదు? అరస్తున్నా నా ఇంటికి వచ్చా కొట్టానంటే ఆడ మొహం పగిలిపోద్ది. నీ దగ్గర లోన్ తీసుకున్నా, లోన్ తీసుకొని ఇట్టా విత్తనాలు పట్టుకొని అట్ట పొలంలో చల్లా. భూమి దున్నకుండా విత్తనాలు ఎందుకు వేసావురా? అవి మొలక వచ్చిన తర్వాత గుర్తుకొచ్చింది, అప్పుడు దున్నా. మొత్తం పోయింది, ఒక్కడు కూడా కలబల్లా. అరుస్తానే ఉంది మా కుటుంబం. ఆ రోజు మీకేం అర్థం కాదు. అదే ఉన్నట్టు లోన్ కట్టారా లేదా, లోన్ కట్టారా లేదా, లోన్ కట్టారా లేదా, నువ్వైనా చెప్పు పిఠాపురం. నా బాబు నమస్తే అండి. అక్కడ నష్టపోయావు, కట్టాల్సిన అవసరం కూడా లేదు. 2012లో క్యారెట్ వేసావు, అది ఎట్లా జ్యూస్ చేసుకుని తాగొచ్చు, కూర చేసుకుని తినొచ్చు. చెప్పు, ఎందుకు కట్టలేదు మా బ్యాంకు లోన్? 2012లో క్యారెట్ కి లోన్ తీసుకున్నా, నా చేతులతో తీసుకున్న ఇత్తనాలు వేసినా ఏపుగా పెరిగింది. అబ్బా, ఒక్కటన్నా కాసింది, ఆకులు రెమ్మలు కొమ్మలు తప్ప ఒక్క క్యారెట్ మొక్కన కాసింది ఆ చెట్ట. మొత్తం 10 ఎకరాల పొలాన్ని పెట్రోల్ పుస్తకం పెట్టేశా. క్యారెట్ కొమ్మలకి రెమ్మలకి కాయదురా, భూమి లోపల మొలుస్తుందిరా. ఇలాజిక్ మిస్ అయిపోయినా. అయినా మీరు చెప్పాలి కదా బ్యాంకు వచ్చినప్పుడు. నష్టపోయావయ్యా, నేను నిన్ను నమ్ముతున్నాను. 2013లో ఈ పంట వేసి నష్టపోయిన వాళ్ళు ఇంతవరకు లేరు. వరి పంట అందరు తినే అన్నం, అన్నపూర్ణయ్యా, ఎందుకు బ్యాంకు లోన్ కట్టలేదు? ఏమండి, మీ బ్యాంకు వచ్చినా తీసుకున్నా వరి అనేది నాకు తెలుసు. మా నాయన వెంకటాద్రి కూడా ఇదే చేస్తాడు. మా నాయన మీ దగ్గరకు వచ్చిన ఇత్తనాలు తీసుకున్నా, పొలంలో చల్లా, మీరు చెప్పిన పద్ధతి పాటించినా కూడా వరి ఎండిపోయింది. నేనేం చెప్పానయ్యా? మీరేమన్నారు? ఏం చెప్పాను? వరికి సమృద్ధిగా నీళ్లు ఉండాలి, పాతలో నీళ్లు ఉండాలి, కింద వేళ్ళు మాత్రం సరిగ్గా తడవాలన్నారు. లోపల తడుస్తుందో లేదో నాకు డౌట్ వచ్చింది. ఇలా ఎత్తా, ఇలా పెరిగా బకెట్ నీళ్ళలో ముంచా వేసా ఎండిపోయింది. అలా చేసినా కూడా పోద్దా పంట. మీ విత్తనాల ప్రాబ్లం అదే, కుళ్ళిపోతుంది, ఎండిపోదు. ఎస్ మేడం, కరెక్ట్. మా నాయన అయితే ఆ రోజు ఏడుస్తానే ఉన్నాడు. ఇప్పుడు ఫైల్లో పంట అంటే మన చేతిలో ఉండదు, అది కాలం చేసే పని. అవునవును. 50 లక్షలు వెహికల్ లోన్ తీసుకున్నాడు సార్. 50 లక్షలు పెట్టి వెహికల్ లోన్ కొంటారా? అసలు ఏం వెహికల్ కొన్నావా? ఏ వెహికల్ కొన్నావురా? ఏదో గొప్ప వెహికల్ అయి ఉంటది. రా పిఠాపురం. ఒరే 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 ఒరే, 50 లక్షలు పెట్టి ఈ వెహికల్ కొన్నావా? మరి అదే ఇచ్చిన ఏం చేయమంటావా? దీన్ని యుద్ధ ట్యాంకర్ అంటారా? ఒరే ఒరే, నువ్వు ఎట్టపోతాడు దెబ్బగా వస్తావు. నిన్న 2 అపార్ట్మెంట్లు కూలిపోయినాయా? 2 అపార్ట్మెంట్లు కూలిపోయా? ఆ కూలిపోయిన ఏదో పిల్లోడు ఏదో సరిగ్గా నొక్కినాడా, ఏదో బేలిపోయిందిలే. సర్వీసింగ్ ఏమన్నా లోన్ ఇస్తారా? ఏమిలే, మళ్ళీ ఇచ్చేస్తాలే. ఏమయ్యా, నువ్వు లోన్ తీసుకుని ఏం చేసావో తెలియదు కానీ దీన్ని మాత్రం కుంభాలు పెట్టి పెట్టి పోషించావా? గారు కొట్టే ఉంటే తీసుకొని కొడతా. లేక 13 నెలలు పుట్టాడు. ఎవడన్నా 9 నెలలకు పుడతాడు, వీడు 13 నెలల్లో పుట్టడమేంట్రా? అవునయ్యా, 9వ నెలలో డెలివరీ డేట్ వచ్చింది. ఆపరేషన్ చేయించడానికి డబ్బులు లేవు. నేను బ్యాంకు వాడికి వెళ్ళి లేవని అడిగా. 4 నెలలు ఆగన్నాడు. దీని దగ్గరికి వెళ్ళి దండం పెట్టి 4 నెలలు ఓపిక పట్టవే అన్న. ఆ తర్వాత లోన్ వచ్చింది, డెలివరీలు బయటకు వచ్చాడు. తప్ప ఉంటే 13 నెలలు ఇటారా. ఆ కొడుకు ఏడుస్తాడే ఉన్నాడు ఆ రోజు. ఓకేరా, ఇప్పుడు చెప్తున్నా, నేనే గనక బ్యాంకులో మేనేజర్ అయితే నీకు ఒక్క లోన్ ఇచ్చేవాడిని. ఇప్పించుకుంటే ఇవ్వను. ఇప్పించుకుంటే నీకు నేను లోన్ ఇవ్వడం ఏంట్రా? అలా ఇస్తే పాత లోన్లని నేనే సంతకం పెట్టి నీకు ఇస్తా. ప్రామిసరీ నోటు మీద రాస్తా. కాపాడండి, కాపాడండి. ఎవరక్కడ కాపాడండి అంటున్నారు? మా బాబాయ్ 6 రోజుల క్రితం కాలు సరి బాయిలో పడిపోయినాడు. కాపాడమైపోయావా? దాన్ని తీయాలంటే కొంచెం డబ్బులు అవుతుంది. లోన్ పెట్టున్నది, వస్తే తీస్తా. ఒరే 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 ఒరే, లోన్ వచ్చినప్పుడు వాడు చచ్చిపోతే? లోన్ వస్తేనే. ఎంకమని చచ్చిపోతాడు. లోన్ వస్తేనే. నిన్ను ప్రాణం చచ్చిపోతుంది. లోన్ వస్తేనే. ఎంకమని సంతకం పెడతా, లోన్ తీసుకో. గురుదేవా, లోన్ ఇచ్చావు. నేను వసూలు చేసిన ప్రపంచంలో ఎవడు తీసుకునేటువంటి లోన్ల లిస్ట్ నా దగ్గర ఉందంటే అది దట్ ఈస్ మై కట్టర్స్ ఆఫ్ యువర్స్ లైఫ్ ఆల్సో హియర్. చూడు, పాత బకాయిలు రద్దు అయిపోయినాయి, కొత్తది నాకు వచ్చింది. ఇంకా పరిస్థితి ఉంది మీద. ఏమంటావు? నమస్తే అండి. తప్పికి చెప్పిద్దాం పో. ఏమండి, మీరు దేవుడు అండి. లోన్ వసూలు చేసేవాడి దగ్గర మీరు లోన్ తీసుకున్నారంటే మీరు మహానుభావులండి, మహానుభావులు. అంత పెర్ఫార్మెన్స్ అవసరం లేదులే కానీ పైకి యాందు లోపల ఏదో ఉడిగిపోతా ఉందా? సాంబార్ పెట్టానండి. పక్కనే ఉందా? గరిట ఉందండి, దాంట్లో పెట్టు. పెట్టేసి ఏం చేస్తావా? తిప్పుతా ఉండాలి. పోయి తిప్పుకోపో. నువ్వేం చేస్తున్నావురా? రాస్తా ఉండాలి. నువ్వు పోయి రాసుకోపో. నువ్వు ఇక్కడికి వస్తా ఉండాలా.
స్కిట్ ఎలా నచ్చిందో నాగబాబు గారు లెట్స్ స్టార్ట్ విత్ యు. చాలా బాగుంది. అండ్ యూజువల్ గా అప్పు కాన్సెప్ట్ రెండు రకాలు డీల్ చేయొచ్చు. చాలా సీరియస్ ప్రాబ్లమ్ డీల్ చేయొచ్చు, చాలా కామెడీ ప్రాబ్లమ్ డీల్ చేయొచ్చు. సో గొప్ప గొప్ప సినిమాలు వచ్చినాయి, అప్పు చేసి పప్పుకోడు లాంటి సినిమాలు పాత రోజుల్లో. అంటే బ్యాంక్ మేనేజర్ అంత హింసపడి వస్తుంటే ఈడంత తాపీగా ఏది డినై చేయకుండా అన్ని ఒప్పుకుంటూ ఏదో రీజన్స్ అన్ని భలే చెప్పావు. చాలా బాగా చేశారు అందరూ, వెరీ గుడ్. రోజా గారు. ఆర్పి అనవసరంగా అప్పు తీసుకొని చనిపోతున్నారు. వాళ్ళు కనుక నేను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు కదా. మళ్ళీ ఇంటి మీద చూడు, బ్యాంక్ వారికి ప్రవేశం లేదంట, కానీ పంట వేయటం ప్రతి సంవత్సరం ఒక్కొక్క పంట, ఆ పంటకి మళ్ళీ ఒక్కొక్క కారణాలు. సూపర్, చాలా బాగుంది.